ఆగమ్మా. రే చెప్పేది వినమ్మా. మీ కొడుకుని మీ నుంచి దూరం చేశానని మీరు భయపడడంలో అర్థం ఉందమ్మా. మీ భయం అశ్విన్కి అర్థమైందో లేదో, కానీ నాకు మాత్రం బాగా అర్థమైంది. మీది కన్న ప్రేమ, నాది మనసుకి నచ్చిన ప్రేమ. మీ కొడుకుని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నేను కూడా అంతే ప్రేమిస్తున్నాను. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో అశ్విన్ని మీ నుంచి దూరంగా తీసుకువెళ్ళను. అశ్విన్ కూడా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు. అశ్విన్ నాకు మనసు మాత్రమే ఇచ్చాడు, మీకోసం ప్రాణాలు కూడా ఇస్తాడు. అమ్మని తను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి